హాయ్ హలో వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. అటు నార్త్ ఇండియన్ నుంచి సౌత్ ఇండియన్ వరకు లేదా ట్రెడిషనల్ నుంచి ఫాస్ట్ ఫుడ్స్ వరకు వెరైటీ ఆఫ్ వంటకాలని మీకు పరిచయం చేస్తున్న రారండోయ్ వంటలు చేద్దాం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు పార్టిసిపెంట్ హరిత గారితో పాటు నేను కూడా రెడీగా ఉన్నానండి మన ఎపిసోడ్ని స్టార్ట్ చేయడానికి. మరి అంతకంటే ముందు మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన రెసిపీస్ని ఈ షో ద్వారా ప్రేక్షకులందరితో పంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. మరి ఇంకెందుకండి ఆలస్యం, చక్కగా వెంటనే కాల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఒక చక్కటి గిఫ్ట్ని కూడా గెలుచుకోండి. మరి వాళ్ళ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా? హలో హరిత గారు. హలో అండి, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. సో హరిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చామండి. వరంగల్ నుంచి వచ్చాము. ఓన్లీ పార్టిసిపేట్ చేయడానికి? అవునండి, కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం పార్టిసిపేట్ చేయడానికి బెంగళూరు నుండి వచ్చినాము. ఓకే, ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నారా? బెంగళూరులో ప్రస్తుతం లేదు, మా ఒక చిన్న మన్మడు వచ్చిండు నాకు, వాడి కోసం చూడడానికి కోసం బెంగళూరుకి వెళ్ళాము. అక్కడ నుండి ప్రోగ్రామ్ అని ఓకే అని చెప్పేసరికి కాల్ వచ్చేసరికి వచ్చేసాం. ఓకే, సూపర్. ఓకే, అంటే తెలుస్తుంది మీ డెడికేషన్, కమిట్మెంట్. మా ప్రోగ్రామ్ వచ్చి మీకు తెలిసిన రెసిపీస్ ని మా వాళ్ళకి ఎట్లా షేర్ చేయాలని ఇష్టంతోనే అంత దూరం నుండి అయినా రావాలనిపించింది. ఎందుకంటే మళ్ళీ మనం కోరుకున్నప్పుడు ఛాన్స్ రాదు కదా, వచ్చిన ఛాన్స్ ని మిస్ చేసుకోకూడదని వచ్చేసి. ఓకే, సూపర్ అండి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే, ఫ్యామిలీ గురించి చెప్పండి. 2 బాబులు, ఒక పెద్ద బాబు PhD చేస్తున్నాడు, చిన్న బాబు అఖిల్ సాఫ్ట్వేర్, మా వారు టీచర్, నేను హౌస్ వైఫ్. సూపర్ అండి. ఒక మన్మడు ఇప్పుడు కొత్తగా వచ్చినవాడు. పేరు ధ్రువన్, కోడల పేరు రష్మిక, పెద్ద బాబు పేరు రోహిత్, మా వారి పేరు వీరేశలింగం, టీచర్, వరంగల్. వీరేశలింగం పంతులు గారు. అవునండి, పంతులు తర్వాత పంతులే. నైస్ నైస్. సో మరి ఈ రోజు మా వ్యూవర్స్ అందరి కోసం ఏం పరిచయం చేయబోతుంది? పంప్కిన్ తో కీర్ అండి. మామూలుగా అయితే హల్వా చేస్తారు, కర్రీ చేస్తారు, కానీ కాకపోతే కీర్ ఎక్కువ చేయరు. చేసి చూపిద్దామని తీసుకొచ్చాను. సూపర్ అండి. మరి పంప్కిన్ కీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? పచ్చ గుమ్మడి తురుమండి, షుగర్, బాదం కాజు పౌడర్, మిల్క్, గీ, ఫ్రెష్ క్రీమ్, కాజు, ఇలైచీ పౌడర్. పంప్కిన్ ఖీర్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సో హరిత గారు, ఈ పంప్కిన్ ఖీర్ ని ఎలా తయారు చేయాలి? ఫస్ట్ గీ వేసుకొని ఇది తురుము వేయించాలండి. స్టార్ట్. సో మీరు అన్నట్టుగా పచ్చ ఈ ఎల్లో పంప్కిన్ ఎక్కువగా కర్రీ చేస్తారు, పులుసు చేస్తారు, కర్రీ చేస్తారు, కానీ కీర్ ఎక్కువ చేయరు. హల్వా కూడా చేస్తారు. సో ఇది మీరు అంటే మీరు సొంతగా ట్రై చేస్తే బాగుందని ఒకసారి చూపిద్దాం అన్నట్టుగా ఇక్కడ తీసుకొచ్చారు సొంతంగా. సో అంటే ఏంటి, ఇది వరంగల్లో ఎక్కువ దొరుకుతుందనా ఎట్లాగా? లేదండి, అంత దొరుకుతుంది, ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది. వరంగల్ ప్రాపర్ ఉండేది ఇప్పుడు బెంగళూరులో బాబు కోసం, మన్మడి కోసం అక్కడికి వెళ్ళి. ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి హాయ్ చెప్పండి. సో హరిత గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా రారండోయ్ వంటలు చేద్దాం కార్యక్రమం తరపున పెద్ద హాయ్. అలాగే మా వాకింగ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి కూడా ఒకసారి చెప్పండి. సూపర్ అండి, మొత్తం కాలనీకి చెప్పేద్దామా? చెప్పేసి. సో హరిత గారి ఫ్యామిలీతో కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా అండి. సో హరిత గారి ఫ్యామిలీతోనే కాదండి, వాళ్ళ సొసైటీలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా మా షో తరఫున, నా తరఫున పెద్ద హాయ్. థ్యాంక్ యూ. ఓకే, సో వాకింగ్ ఫ్రెండ్స్ అన్నారు అంటే రోజు మీకు మంచి ఒక హాబీ లాగానే? అవునండి, ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నా అలా అందరం కలిసి మార్నింగ్ అనుకుని ఆఫ్టర్నూన్ అందరు వెళ్ళాక మేమందరం కలిసి వెళ్ళిపోతాం. టెంపుల్స్ కే గానీ, పిక్చర్ కి వెళ్ళాలన్నా గానీ, కూల్ అన్నమాట. అయితే మీరు బాగా
మోడర్న్ హోమ్ మేకర్ అని చెప్పొచ్చా? అలా ఏం కాదు కానీ టైం వేస్ట్ చేయకుండా అట్లా వెళ్ళిపోతాం. ఓకే. సో ఇద్దరు అబ్బాయిల్ని ఇంట్లో పెంచారు. ఇప్పుడు కొత్తగా కోడలు వచ్చిన తర్వాత ఎట్లా ఉందండి మీకు? ఏమైనా బాగుంది కోడలు వచ్చినాక, ఎందుకంటే పాప లేదన్న ఫీలింగ్ పోయింది. కరెక్ట్. మళ్ళీ మన్మడు వచ్చాడు కదా, ఇంకా హ్యాపీగా వాడితోనే టైం మొత్తం స్పెండ్ చేయాల్సి వస్తుంది. వాడికి ఏదైనా రైస్ ఐటమ్స్ ఏదైనా లేకపోతే ఫుడ్ ఐటమ్స్ ఏదైనా చేయడానికి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడానికి. ఇంకా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తారు. ఓకే. అందుకని ఇంకా వాడితోనే సరిపోయింది ఇప్పుడైతే ప్రస్తుతం. ఓకే. మా ధ్రువన్ అల్లరి చేస్తున్నాడు ఇప్పుడే. అసలు అంతే అండి. ఇంకా మళ్ళీ ఎక్కువ వాళ్ళు ఏంటంటే జాబ్ చేసేసరికి మన మీద ఉండేసరికి ఇంకా మనకి అవును ఫిక్షన్ ఎక్కువైపోయింది కదా. మన పిల్లలు అనేసరికల్లా మనం ఏదో 10 పనుల్లో ఉంటాం గానీ ఇంకా తర్వాత మన వాళ్ళు అనేసరికల్లా కొంచెం ఫోకస్ అంతా కూడా ఒక డిఫరెంట్ గా ఉంటుంది కదా, ఎక్కువైపోయింది. సో మరి నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ కాజు వేద్దామండి. కాజు కొంచెం ఫ్రై అయ్యాక మిల్క్ పోస్తాం. పాలు వేస్తున్నాను చూడండి. సో జనరల్ గా స్వీట్స్ అనేసరికి అందరూ కూడా ఎవళ్ళకి ఎంత స్వీట్ అయితే ఇష్టం ఉంటుందో అలాగే వేయాలి కదా, లేకపోతే కొలతల్లా ఏమైనా ఉంటుంది అంటే దీనికి ఈ కన్సిస్టెన్సీ రావాలంటే ఓకే అండి. మామూలుగా అయితే 1 కప్పు పంకిన్ తురుముకి 1/2 కప్పు పడుతుందండి. ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే పంకిన్ ఆల్రెడీ కొంచెం స్వీట్ గా ఉంటుంది కాబట్టి తక్కువ పడుతుంది. తీయ గుమ్మడికాయ అంటాం, 1/2 కప్పు పడుతుంది. కాస్త చూసి ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం. మీరు కొంచెం మైల్డ్ గానే చేసుకుంటాం. స్వీట్ ఎక్కువ తినము మొత్తం అందరం అంతే. ఓకే. అంటే ఇది హెల్త్ కాన్షియస్ అన్నా టేస్ట్ ఒకటి, హెల్త్ కాన్షియస్ కూడా చాలా మంచిది కదా. కాకపోతే షుగర్ ప్లేస్ లో బెల్లం వేసుకున్న మిశ్రీ పొడి అట్లా అవి వేసుకుంటే ఇంకా బాగుంటది. బెల్లంతోనైతే ఇంకా బాగుంటది. యాక్చువల్ గా నేనైతే ఇప్పుడు షుగర్ వేస్తున్నాను కానీ బాగుంటుంది. ఇప్పుడు మీ మనవాడికి 8th మంత్ అన్నారు కాబట్టి అన్నప్రాసన అయిపోయింది. ఇంకా ముట్టిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా? లేదండి, ఇంకా స్వీట్ సాల్ట్ ఏం పెట్టొద్దంట కదా. 1 year వరకు పిల్లలకి ఏం పెట్టట్లేదు. ఈ యాపిల్ బాయిల్ చేసి అలా బనానా స్మాష్ చేసి అంతే. రాగి పౌడర్ అట్లా ఏమన్నా ప్రిపేర్ చేసి మేమే పెట్టుకుంటున్నాం పౌడర్స్ చేసి, అంతేకాని ఇంకా బయటది ఏం పెట్టట్లేదు. సో ఎట్లా ఇది ఇప్పుడు మనకి ఉడుకు రావాలా? ఒక్క ఉడుకు వచ్చాక షుగర్ వేసేసి బాదం పౌడర్ వేసేస్తే సరే. ఓకే. సో సింపుల్ గానే ఉంటుంది. తొందరగా అయిపోయింది. ఎవరైనా కాచిన పాలండి, పచ్చి పాలు అయితే విరిగిపోతాయి. సో ఇటువంటి కిటుకులు తెలియాలి కదా, అంటే పచ్చి పాలు వేసినప్పుడు ఇంగ్రీడియంట్ వేస్తే విరిగిపోయింది కాబట్టి అందుకని ఇవి వేసుకోవాలి. ఇప్పుడు కాజు బాదం కలిపిన పౌడర్ వేస్తుంది. అంటే దీన్ని పచ్చిగానే పొడి చేసేసారా లేకపోతే పచ్చిగానే పొడి చేయాలి? వేయించడం అవసరం లేదు, ఎందుకంటే మనం వేయించినవి ఇందులో వేసుకుంటాం కాబట్టి ఇది పచ్చి పౌడర్. ఓకే. సో పచ్చి కాజుని అలాగే పచ్చి బాదంని ఈ రెండింటిని కలిపి మిక్సీ వేసి ఆ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ వేస్తుంది. సో ఈ కీర్ రెసిపీస్ ని మీరు ఇంకా వేరే ఏదైనా ఇంగ్రీడియంట్స్ తో కూడా ట్రై చేస్తారా లేకపోతే? సోరకాయతో చేస్తానండి. సోరకాయ, సోరకాయ ఇంకా యాష్ గడ్ కూడా ఉంటది కదా, వైట్ గుమ్మడికాయ, దాంతో కూడా చేసుకోవచ్చు. కానీ వాటి మీద కన్నా ఇదే బాగుంటుందండి టేస్ట్. చాలా మందికి నచ్చింది. ఇది ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేస్తాం. మీ కోడలికి ఏమన్నా నేర్పించారా మంచి మంచి వంటలు? వస్తాయండి, తక్కువ కానీ వస్తాయి. చూస్తే మాత్రం చేసేస్తుంది. కాకపోతే పాపం బిజీ, ఇంకా వర్క్ లేట్ అయితే.
ఇలైచీ పౌడర్ వేస్తున్నాను లాస్ట్లో. వేడి వేడి కీర్ రెడీ అయిపోయిందండి. వేయించిన కాజు అండి లాస్ట్. పంప్కిన్ కీర్ రెడీ అయిందండి. ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. పంప్కిన్ ఖీర్ రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. పంప్కిన్ ఖీర్ కు కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ తురుము, పంచదార, కాజు బాదం పొడి, పాలు, నెయ్యి, ఫ్రెష్ క్రీమ్, వేయించిన కాజు, యాలకుల పొడి. పంప్కిన్ ఖీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి గుమ్మడికాయ తురుము వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో వేయించిన కాజు వేసి పాలు పోసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో కాజు బాదం పొడి వేసి పంచదార, ఫ్రెష్ క్రీమ్, యాలకుల పొడి వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కాజుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పంప్కిన్ ఖీర్ రెడీ. పంప్కిన్ ఖీర్ కి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా టేస్టీగా ఉందండి. సో న్యాచురల్ గానే గుమ్మడికాయ స్వీట్ గా ఉంటుంది కాబట్టి దాని స్వీట్నెస్ తెలుస్తోందండి. అందులోనూ షుగర్ కొంచెం మైల్డ్ గా వేశారు కాబట్టి మరీ తీయగా లేకుండా చాలా టేస్టీగా ఉంది. సో పాలల్లో ఈ పలుకులుగా తగులుతూ అలాగే కాజు బాదాంని పొడి కూడా చేశారు కాబట్టి దాని టేస్ట్ కూడా తెలుస్తుంది. అలాగే వేయించిన కాజు, సో అన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కటి దేని టేస్ట్ దానికి చాలా చక్కగా తెలుస్తున్నాయండి. చాలా డిఫరెంట్గా కూడా ఉంది రెసిపీ. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మరి హరిత గారు, బాగుందండి. చూడడానికి అంటే అందులో ఇంకేదో స్వీట్నర్ యాడ్ చేసినట్టు, ఒక మిల్క్ మేడ్ అట్లా అనిపిస్తుంది కూడా వేసుకోవచ్చు. కానీ మనకి న్యాచురల్ గా మీరు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూస్తే కూడా చాలా బాగున్నాయండి. సో ఫస్ట్ ఒక స్వీట్ డిష్ చేసేసారు కదా, నెక్స్ట్ ఏం రెసిపీ చేయబోతుంది? సోయా చంక్స్ రైస్ అండి. సోయా చంక్స్ రైస్. మరి దానికి కావాల్సిన పదార్థాలను చూద్దామా? ఉడికించిన సోయా, ఉడికించిన బాస్మతి రైస్, ఆనియన్, కరివేపాకు, పసుపు, కారం, పోపు దినుసులు, గరం మసాలా, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కొత్తిమీర, కాజు, జీరా పౌడర్. సోయా చంక్స్ రైస్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో హరిత గారు, ఎలా చేయాలంటారు? ఫస్ట్ బాగా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చాలా తక్కువ పడుతుందండి. పోపు వేస్తుంది. జీరా, ఆవాలు, పోపు దినుసులు వేస్తున్నాను. పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేస్తాను.
జింజర్ గార్లిక్ పేస్ట్. జనరల్గా ఇంట్లో ఎటువంటి వంటలను ఎక్కువగా మీరు చేస్తూ ఉంటారు, అట్లాగే మీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారండి తినడానికి? ఫ్రైడ్ రైస్, బిర్యానీ అలాంటివి అండి. మామూలు సింపుల్గా డైలీ ఆయిల్ తక్కువ వేసి చేసేటువంటి ఇష్టపడతారు అంతే. ఇప్పుడు సోయా చంక్స్ వేసి అది నానబెట్టుకున్నాను, వేడి నీళ్ళలో వేసి నానబెట్టేసి వాటర్ తీసేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. సో ఇందాక ఫ్రెండ్స్ తోటి గుళ్ళకి వెళ్ళడం అట్లా ప్లాన్ చేస్తూ ఉన్నారు కదా, సో జనరల్గా ఏంటంటే కిట్టీస్ లాగానా ఎట్లా ప్లాన్ కిట్టీస్ కూడా ఉంటాయి కానీ కిట్టీస్ అంటే మామూలుగా అలా కాకుండా ఎంజాయ్ పర్పస్ ఇట్లా మనీ అట్లా పే చేసుకొని అలా కాకుండా వీక్లీ వన్స్ ఒకరి దగ్గర నుండి ఒకరు ప్రోగ్రామ్ పెట్టుకుంటే మళ్ళీ ఒకరు అలా పెట్టుకోవడం అట్లా వెళ్తాం అంతే. ఇంకా ఓకే, టీ పార్టీ, లంచ్, డిన్నర్కి అలా. ఓకే. రైస్ వేయాలి. కాస్త గరం మసాలా, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, జీరా, కారం టేస్ట్కి తగినంత కాస్త. అవన్నీ స్పైసెసే కాబట్టి కాస్త తక్కువ పడుతుంది. సాల్ట్, కాస్త కాజు, సోయా చంక్స్ రైస్ అయిపోయిందండి, బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. సోయా చంక్స్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. సో సోయా చంక్స్ రైస్ రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. సోయా చంక్స్ రైస్ కు కావాల్సిన పదార్థాలు: సోయా చంక్స్, బాస్మతి రైస్, ధనియా పౌడర్, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, గరం మసాలా, పోపు దినుసులు. సోయా చంక్స్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసి పోపు దినుసులు, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన సోయా చంక్స్ వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, గరం మసాలా, ధనియాల పొడి, పెప్పర్ పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి కలుపుకొని మరికొంచెం సేపు వేయించుకొని చివరిగా కొత్తిమీర, కాజు వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే సోయా చంక్స్ రైస్ రెడీ. సోయా చంక్స్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాం. చాలా టేస్టీగా ఉందండి. రైస్ చక్కగా కుక్ అయిపోయింది, అలాగే సోయా చంక్స్ కూడా మంచిగా క్రంచీగా కనిపిస్తున్నాయి. లోపల పంటికి కిందకి బాగా తెలుస్తుంది. పైనుంచి వేసిన కాజు కానీ అదే స్పైసెస్, గరం మసాలా, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెప్పర్, ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్స్ తెలుస్తూ చాలా టేస్టీగా ఉందండి. ప్లస్ ఈజీ రెసిపీ కూడా. ఇంట్లో కనుక ముందరగానే ఉడికించుకున్న అన్నం ఉంది అంటే కనుక క్విక్గా తయారైపోయే రెసిపీ. చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. హరిత గారు, రెండు కూడా బాగున్నాయండి రెసిపీస్. అంటే మనకి స్వీట్ కూడా మరీ ఎక్కువ స్వీట్గా లేకుండా చాలా మోడరేట్గా బాగుంది. అలాగే ఈ రైస్ వచ్చేసేసి
నేను జనరల్ గా ఇలా చట్పటాగా ఉంటే బాగా ఇష్టపడతాను. సో పర్సనల్ గా అయితే నాకు చాలా నచ్చిందండి. సో 2 చక్కటి రెసిపీస్ ని ఈ రోజు నాతో పాటు మా ప్రేక్షకులందరికీ కూడా ఇంత నీట్ గా షేర్ చేసుకున్నందుకు మరి మా షో తరఫు నుంచి మీకు ఒక మంచి గిఫ్ట్. సో ఎలా అనిపిస్తుందండి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం, అలాగే మీకు తెలిసిన రెసిపీస్ ని మా అందరితో పంచుకోవటం? బాగుందండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాకపోతే ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. మీకు మరీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బై.